హే ఆల్, వెల్కమ్ టు ఫుడ్ ఫిష్ లవర్స్. సో ఈరోజు అయితే మనం స్టోర్ అప్డేట్ అయితే చేస్తున్నాము. డేట్ వచ్చి April 16th మనం స్టోర్ అప్డేట్ చేస్తున్నాము. ఎప్పుడులాగా కాకుండా ఈరోజు ఫిషెస్ని డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేసి మరీ చూపిస్తాను మీకు. మన దగ్గర ఏవేవి స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి ఏంటని చెప్పి. మన అక్వేరియం స్టోర్ నేమ్ వచ్చి శ్రీ గణపతి అక్వేరియంస్, పాలకొండలో ఉంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది, అది పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. సో మెయిన్లీ మన దగ్గర ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి మన స్టోర్లో, డ్రై ఐటెంతో సహా లైవ్ ఐటెంతో సహా ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. లైక్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రతిదీ కూడా మనం డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేసి చూపిస్తాను. సో ఖచ్చితంగా మీరు ఈ డిస్ప్లే ట్యాంక్లో చూడండి ఫిషెస్ అనేవి, అంటే ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి మన స్టోర్లో అనేది క్లారిటీగా చూపిస్తాం మీకు. సో మెయిన్లీ మనం ప్లాటీస్ నుండి వద్దాము. ఈ రైట్ కార్నర్లో ప్లాటీస్ ఉన్నాయన్నమాట. ప్లాటీస్ అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో మన దగ్గర అయితే మిక్కీ మౌస్ ప్లాటీ అనేది అవైలబిలిటీ ఉంది. క్వాలిటీ అనేది మీరు చూడొచ్చు, ఎంత మంచి క్వాలిటీలో మన దగ్గర అవైలబిలిటీ ఉందని చెప్పి. సో మన స్టోర్లోనైతే ప్రజెంట్ మిక్కీ మౌస్ ప్లాటీస్ ఉన్నాయి. ప్లాటీస్లో అయితే మిక్కీ మౌస్ ఉన్నాయి. ప్లాటీస్లో చాలా రకాలు ఉంటాయి, రెడ్ ప్లాటీ, కోరల్ ప్లాటీ, బెలూన్ ప్లాటీ, అలా మన దగ్గర ప్రజెంట్ ఉన్న అవైలబిలిటీని బట్టి మిక్కీ మౌస్ ప్లాటీ అయితే ఉంది. అక్కడ టైల్ దగ్గర చూడండి, ఇలా కనిపిస్తుంది అనమాట. మిక్కీ మౌస్ ప్యాటర్న్ వస్తుంది వీటికి. నెక్స్ట్ వచ్చి పాండా మూలి అండ్ చాక్లెట్ మూలి అంటారు వీటిని. సో చూడండి, క్వాలిటీ ఫిషెస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ప్రెజెంట్ స్టోర్లోనే. చాలా బాగున్నాయి అండ్ మంచి ప్యాటర్న్తో కూడా ఉన్నాయన్నమాట. సూపర్ యాక్టివ్ అండ్ హెల్దీ ఫిషెస్ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చి బెలూన్ మోలీ అవైలబిలిటీ ఉంది మన స్టోర్లో వచ్చి. సో చూడొచ్చు, క్వాలిటీ ఫిషెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో మనమైతే వీటికి ఆక్సిజన్ కూడా వేటికి ఆక్సిజన్ పెట్టము, ఎందుకంటే ఆక్సిజన్ పెడితే అలవాటు అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆక్సిజన్ అయితే పెట్టము. ఇంకా ఫ్రీగా స్విమ్ చేస్తుంటాయి. సో నార్మల్గా మనం ఆక్సిజన్ పెట్టకపోతే మీరు పెంచుకున్నప్పుడు కూడా ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక ఆక్సిజన్ కానీ మనం అలవాటు చేసామని అంటే ఆక్సిజన్ ఇంకా కంటిన్యూగా పెట్టాల్సి వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మీ పాండ్స్లో కానీ టబ్స్లో కానీ సూపర్ యాక్టివ్ అండ్ హెల్తీగా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవైతే అవైలబిలిటీ ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. బీటా మెయిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి మెయిల్స్. ప్రతిది కూడా ఆల్మండ్ లీఫ్ వాటర్లోనే పెడతాను, ఎందుకంటే టైల్స్ ఇవి డ్యామేజ్ అవ్వకుండా అన్నీ కూడా హ్యాపీ అండ్ యాక్టివ్ అండ్ హెల్తీగా ఉండాలని చెప్పి. సో ఎక్కువ ఎల్లోసే ఉన్నాయి ప్రజెంట్, ఎల్లోస్ అండ్ రెడ్స్ కూడా ఉన్నాయి, ప్యూర్ రెడ్ కూడా ఉంది. మంచి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఈ ఆల్మండ్ లీఫ్లో పెట్టుకుంటే, నార్మల్ వాటర్లో పెట్టుకుంటే అంత యాక్టివ్ అండ్ హెల్తీగా ఉండవు. నేనైతే కస్టమర్కి కనిపించకపోయినా మనం ఆల్మండ్ లీఫే వాడతాము. ఇందులో కనిపించవు, ఫిష్ అయితే కనిపించదు కానీ యాక్టివ్గా ఉంటుంది, అందుకే ఇదైతే పెట్టుకుంటాం. ఇంక ఈరోజు వాటర్ చేంజ్ చేయాల్సి ఉందన్నమాట. ఈరోజు వాటర్ చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఆల్మండ్ లీఫ్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ప్రజెంట్ అయితే మెయిల్స్ అయితే ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ఎన్నన్నదో ఒకసారి మీరు చూసుకొని కౌంట్ చేసుకొని ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వెరైటీ వచ్చి గోల్డ్ ఫిష్లు అనమాట. గోల్డ్ ఫిష్లు కామన్ గోల్డ్ అని, వరండా ఇలాంటివి ఏం కాదు, కామన్ గోల్డ్లో సైజెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఇది ఒక సైజ్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కొంచెం దీని మీద కొంచెం పెద్ద సైజ్ ఇది. వాటర్ ఫిల్ చేయాలి, ఇప్పుడే వాటర్ మార్చాను, వాటర్ చేంజ్ చేశాను. చాలామంది అడిగారు ఎందుకు తక్కువ వాటర్ పెడతావు అని. అంటే తక్కువ వాటర్ పెట్టను, అంటే వాటర్ చేంజ్ చేసినప్పుడు వీడియో తీస్తే అలా ఉండిపోతాయి అనమాట. 50% వాటర్ మనం డౌన్ చేసుకొని మళ్ళీ 50% వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము ఎవ్రీ 4 or 3 daysకి. సో అందుకు మీకు అలా వీడియోస్లో కనిపిస్తుంటుంది. కాకపోతే వాటర్ అనేది ఎప్పుడు ఈ లెవెల్ ఉంటుంది, మెయింటైన్ చేస్తాము. ఇక్కడ మన లోగో ఉంటుంది కదా, లోగోకి ఇంత గ్యాప్ ఇస్తాము, లేదా ఇక్కడ దాకా ఫిల్ చేసుకోవచ్చు, కాకపోతే ఓవర్ ప్రెషర్ అయిపోద్ది అని చెప్పి పెట్టమన్నమాట. ఇక్కడ పోలార్ ప్యారెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి స్మాల్ సైజే, మరీ అంత బిగ్ సైజ్ అయితే కాదు. పోలార్ ప్యారెట్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ కొత్త కలెక్షన్ మన దగ్గరకు వచ్చింది ఏంటంటే ఆస్కర్స్ హైపర్ యాక్టివ్ అనమాట. హైపర్ యాక్టివ్లో ఉన్నాయి. ప్రజెంట్ వీటికి ఫుడ్ వేస్తే దీని యొక్క యాక్టివ్నెస్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఉదయం మార్నింగ్ వేసాను, కాకపోతే ఎక్కువ ఫుడ్ తింటాయి ఇవి.
నార్మల్గా తినేవి కాదు. ఫుడ్ వీడియోస్ చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా తింటాయి అనేది మీకు అర్థమవుతుంది. చెయ్యి పెడితే చెయ్యి మీదకి వచ్చేస్తే అంత హైపర్ యాక్టివ్లు ఉన్నాయి ప్రజెంట్. ఫుడ్ వేస్తాను చూడండి ఇప్పుడు. ఫుల్ యాక్టివ్, హైపర్ యాక్టివ్లు ఉన్నాయి ప్రజెంట్. ఫుడ్ వేస్తే ఇంకా ఎక్కువ ఫుడ్ తింటున్నాయి. ఇంకా ప్రతి ఆస్కర్ కూడా చాలా బాగుంది. ఇవేంటంటే ఆస్కర్ నేను ఎక్కువ మెయింటైన్ చేయడానికి కారణం, ఎవరు తీసుకోన్నా తీసుకోపోయినా నా స్టోర్కి కొంచెం అందం తెచ్చి పెడతాయి, అందుకే ఉంచుతాను ఎక్కువగా ఆస్కర్స్ అనేవి. అండ్ ఇంకొకటి కోయి కార్ప్స్, ఇందులో మిక్సింగ్ మిల్కీ కోయి కూడా ఉంది, మిక్సింగ్ ఉంది కోయి కార్ప్ వెరైటీలోని. ఇవి కూడా మంచి యాక్టివ్ అయిపోయి. ఫస్ట్ వీక్గా ఉండేది, కొంచెం ఈ మధ్య సెట్ చేసాము. మనం ఏ ఫిష్ అయినా కొంచెం సెట్ చేసేస్తాము, సెట్ అయినంత వరకు కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ ఆ తర్వాత ఇంకా హైపర్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కండిషనర్ చేసిన తర్వాత మీ వరకు ఇస్తాను. నేను నార్మల్గా బాగాలేకపోతే అసలు ఇవ్వను. అంటే మీరు కూడా పెంచుకునే విధానం కరెక్ట్గా ఉంటే బాగా బతుకుతాయి, ఇంకా హెల్తీగా బతుకుతాయి కూడా. మీరు కరెక్ట్గా పెంచుకోవాలి వీటిని, అండ్ కండిషనర్ చేసుకోవాలి మీరు తీసుకెళ్ళిన తర్వాత. అండ్ ఫ్లవరాన్స్ గురించి వస్తే, ఫ్లవరాన్ ఏదైతే సేల్ అయిపోయింది ఆల్రెడీ. మన పాల్గొనలో ఒక అబ్బాయి తీసుకున్నాడు, ఇంకా నా దగ్గరే ఉంది. ఇది కాంఫా వెరైటీ, ఇది సేల్ అయిపోయింది. ఇది ఎస్ఆర్డి, కానీ ఇదంతా మంచి పొటెన్షియల్ అయితే లేదు. ఇది లో అండ్ కాస్ట్లు ఇచ్చేస్తాను, దగ్గర 220కి అలాగ ఇచ్చేస్తాను ఇదైతే, ఎందుకంటే ఇదంతా పొటెన్షియల్ అయితే లేదు. అందుకే ఇదైతే మనం 450కి సేల్ చేస్తాము, మంచి క్వాలిటీలో 450కి సేల్ చేస్తాం. సూపర్ అనమాట, 450కి సూపర్ క్వాలిటీ ఫ్లవర్ అని ఇచ్చాము మనము. ఆ ప్యాటర్న్ హంపు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు మన దగ్గర అంత మంచి క్వాలిటీ ఉంటుంది. అంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. లో క్వాలిటీ ఎప్పుడైనా 200 బిలోవే ఉంటాయి, హై క్వాలిటీ ఎప్పుడైనా 400 అబోవ్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మన అలెక్స్ గడ్ అనమాట, ఈ మధ్య కలర్ చేంజ్ అయిపోయాడు. అండ్ మొన్న హంప్ తగ్గిపోతే ఇంకా డీవార్మింగ్ చేస్తాము, సెట్ అయ్యాడు. కానీ హంప్ ఓకే, కలరేషన్ రావట్లేదు మనోడికి. అసలు జెనెటిక్స్లో ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు, కానీ సైజ్ మాత్రం బల్క్కి తయారయ్యాడు అలెక్స్ గడ్. కాకపోతే కలరేషన్ రావట్లేదు. మంచి ఫుడ్ వాడుతున్నాం, సూపర్ రెడ్ సీనే వాడుతున్నాం, కానీ కలరేషన్ పెరగట్లేదు. మెయిన్ మనం మినరల్ వాటర్ వాడుతాం కదా, బోర్ వాటర్ వాడితే కలరేషన్ కూడా బాగుంటుంది. బోర్ అండ్ టీడీఎస్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి, చెక్ చేస్తే ఇంకా కలరేషన్ అంతా యాక్టివ్ హెల్తీగా ఉంటాడు. బట్ టీడీఎస్ చెక్ చేసుకోవట్లేదు, అది మనం చేస్తున్న మిస్టేక్. అండ్ ఇంకొకటి వీడియో డ్రెస్ ఈరోజు వాటర్ చేంజ్ చేయాల్సి వచ్చేలా ఉంది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు చెత్త ఎక్కువ చేస్తున్నాయి, మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ లేదు, సో దానివల్ల అవ్వట్లేదు. అండ్ షిమ్స్ ట్యాంక్ అనమాట, షిమ్స్ ట్యాంక్ చూడండి ఎంత అందంగా ఉందో. వీటిలోనే పిల్లలు అయిపోతున్నాయి, వీటిలోనే పెరిగిపోతున్నాయి, ఇంకా చాలా బాగా సెటిల్ అయిపోయింది అనమాట. అందుకే నేను దీన్ని మార్చట్లేదు, అండ్ జస్ట్ వాటర్ టాప్అప్ చేయాల్సి ఉంది. వాటర్ అయితే ఇక్కడికి టాప్అప్ చేస్తాను అంతే, అంతకు మించి వాటర్ క్లీనింగ్ అనగా ఏం చేయట్లేదు. కాకపోతే ఇక్కడ చూడండి స్ట్రిమ్స్ ప్రతి ఒక్కటి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు. పిల్లలు అనమాట ఇవన్నీ, సైజ్ అవుతున్నాయి. వీటికి ప్రజెంట్ అయితే నేను ప్రిన్స్విన్ ఫీడ్ వేస్తున్నాను, అంటే పౌడర్ ఫీడ్. అదొక్కటి చాలన్నమాట మంచి గ్రోత్ అండ్ పిల్లలు పెట్టడానికి. అండ్ గప్పి గ్రాస్ కూడా ఇందులోనే గ్రో అవుతుంది కాబట్టి బాగుంది. ట్యాంక్ అయితే కొంచెం ప్లాంటెడ్ వెరైటీ ట్యాంక్లా ఉంది, అంత ప్రాపర్ ట్యాంక్ కాకపోయినా సెటిల్ డౌన్ అయ్యింది అనమాట. సెటిల్ అయితే స్ట్రిమ్స్ బాగా బతికేస్తాయి, సెటిల్ డౌన్ అయినంత వరకు వెయిట్ చేయాలి మీరు. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా మిక్స్డ్ గప్పీస్ ఉన్నాయన్నమాట. మిక్స్డ్ గప్పీస్ క్వాలిటీలో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. మంచి క్వాలిటీలోనే అయితే మనం మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీలు ఇస్తాము, బాగుంటాయి కూడా. మీ వరకు మీకు చాలా బాగుంటాయి, చాలా బాగా సెటిల్ అవుతున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొకటి టైగర్ బార్బ్స్ ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. ఇది కూడా వాటర్ చేంజ్ చేయాల్సి ఉంది ఈరోజు, ఇది కూడా చేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ప్రజెంట్ అయితే స్టాక్ అప్డేట్ ఇది. అండ్ మాలీస్ గప్పీస్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ఫుల్ స్టాక్ అయితే మన దగ్గర ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ బౌల్స్ అండ్ డ్రై ఐటమ్ కూడా ఉన్న ఫుడ్ ప్యాకెట్స్, ఆప్టిమమ్ ప్యాకెట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఒకవేళ కొరియర్ వేయమన్నా సరే నేను కొరియర్ వేస్తాను. ఫుడ్లు అనగా అండ్ ఫిల్టర్స్ అండ్ ప్రతి ఒక్కటి మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి. హీటర్స్ ఉన్నాయి, అండ్ బౌల్స్ ఉన్నాయి, అవి బౌల్స్ ఉన్నాయి, అండ్ మినీ అక్వేరియంస్. అండ్ అక్వేరియంస్ కూడా మనం చేస్తాము, చూడండి ఇవన్నీ అక్వేరియంస్ అనేది చేస్తాము. సో ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. మీకు ఒకవేళ కావాలన్నా వాట్సాప్ చేయండి, నేను కొరియర్ కూడా చేస్తాను. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అన్నీ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.